హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు వచ్చేసి మీకు బ్యూటిఫుల్ బ్యాంగిల్ కలెక్షన్ అండ్ స్టడ్స్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అనమాట. సో ఆల్రెడీ మనమైతే స్టడ్స్ చేసుకున్నాం కదండి. సో దానికన్నా ఈసారి కొంచెం బిగ్ సైజు చేయించుకున్నారనమాట కస్టమర్. సో కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనమైతే కస్టమైజ్ చేసి ఇచ్చాము స్టడ్స్ అనేవి. అవి కూడా కలెక్షన్ ఈ వీడియోలో చూపిస్తాను. డిఫరెంట్ షేప్స్లో చేసాము. బ్యాంగిల్స్ కూడా కొన్ని కొత్త డిజైన్స్ అయితే యాడ్ అయ్యాయండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్ సెట్. సో చూసారు కదా, ఇది వచ్చేసి మీకు పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో చేసాము. గోల్డ్ని కూడా యాడ్ చేసామండి మిడిల్ థ్రెడ్ బ్యాంగిల్స్కి. సో చూసారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మీకు ఇందులో వచ్చేసి సైడ్న ఇలా జర్దోజీ వర్క్ బ్యాంగిల్స్ వస్తాయి అండ్ సింగిల్ లైన్ కుందన్ బ్యాంగిల్ వస్తుంది. మిడిల్లో వచ్చేసి కొంచెం వర్క్ బ్యాంగిల్స్ వస్తాయి అన్నమాట. ఇట్లా వస్తాయి. రిమైనింగ్ అన్నీ కూడా మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది ఆల్రెడీ మనం పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో బాగా హిట్ అయిన సెట్ మన ఛానల్లో. సో ఇది వచ్చేసి ఇప్పుడు రెడ్ అండ్ గోల్డ్లో చేయించుకున్నారనమాట కస్టమర్. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది ఆల్రెడీ చేసున్నాము. దీని మధ్యలో మనకి యాక్చువల్లీ థ్రెడ్ బ్యాంగిల్స్ వస్తాయి అన్నమాట, 6 కట్వి. అయితే కస్టమర్ ఏంటంటే ఓన్లీ ఇంతవరకు చాలండి అనేసి ఇంతవరకే చేయించుకున్నారు. సో చూసారు కదా, ఫుల్ వర్క్ బ్యాంగిల్స్. దీని మిడిల్లో మనం గ్లాస్ బ్యాంగిల్స్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసి వేసుకుంటే చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనం పర్పుల్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అండి. ఇందాకలా నేను ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ సెట్ చూపించాను కదా, సో సేమ్ అలాగే వస్తుంది. బట్ ఇక్కడ మిడిల్ బ్యాంగిల్ డిజైన్ మారిందనమాట. అండ్ ఇక్కడ థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ స్టోన్ బ్యాంగిల్స్ కూడా యాడ్ చేసాము. ఓన్లీ 1 హ్యాండ్కే చేయించుకున్నారనమాట. ఇది ఈ సెట్ ఏంటంటే చాలా అంటే చాలా బాగుంది అనమాట. నాకు పర్సనల్గా కూడా బాగా నచ్చింది. అంటే బ్రైడ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఓన్లీ ఈ బ్యాంగిల్స్ 2 హ్యాండ్స్కి వేసుకుంటే లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కనిపిస్తారు. బ్రైడ్స్ అని కాదు, రిమైనింగ్ ఎవరైనా వేసుకోవాలనుకున్నా కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఎలాగో వచ్చేది పెళ్ళిళ్ళ సీజనే కదా, సో అందరికీ యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి. ఇవి వచ్చేసి 4 కూడా మనకి కుందన్ వైట్ కుందన్ ఉంటుంది కదా, 4x4 అండ్ దాంతో అండ్ స్టోన్ చైన్ తోటి ఇలాగా ఒక 4 బ్యాంగిల్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు. సో బ్యాంగిల్స్ మిడిల్లో మనం పేరప్ చేసి వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇలాంటి బ్యాంగిల్స్, సింపుల్గా చేసి పెట్టుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి స్టడ్స్ కలెక్షన్ అండి. సో ఈ స్టడ్స్ కలెక్షన్ అయితే మెయిన్ అని అయితే చెప్తాను నేను. ఎందుకంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనం యూజ్ చేసిన షేప్ని మళ్ళీ యూజ్ చేయకోకుండా చేసామన్నమాట. సో టోటల్ కూడా 11 చేసాము టోటల్. సో చూడండి, ఇది ఫస్ట్ వచ్చేసి మూన్స్లో చేసాము. మూన్స్ వచ్చేసి విత్ స్టోన్ పర్పుల్లో చేసామన్నమాట. ఇది వచ్చేసి స్క్వేర్స్లో చేసామండి. స్క్వేర్స్లో రామా బ్లూ అంటారు కదా అది. నెక్స్ట్ వచ్చేసి ఇది డైమండ్ షేప్లో పింక్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మార్బుల్స్ అంటారు కదా, అంటే మనకి మల్టీ కలర్లా ఉంటుంది. సో వాటిల్లో ఇలా స్క్వేర్స్ ఉంటాయి చిన్నవి. సో వాటిని యూజ్ చేసి ఈ షేప్ ఇచ్చి చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి 6K ఐ షేప్ కుందన్స్ యూజ్ చేసి చేసామండి, రెడ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది వైట్లో చేసాము. ఫస్ట్ డ్రాప్స్ పెట్టేసి దానిపైన మూన్స్ పెట్టి ఇలా డిఫరెంట్గా చేసామన్నమాట ఒక స్టడ్. నెక్స్ట్ వచ్చేసి ఇవి డ్రాప్స్ అండి, డ్రాప్స్లో మెరూన్ కలర్. ఇది వచ్చేసి ఫుల్ గోల్డ్ యూజ్ చేసి చేసాము. 8K ఐ షేప్ కుందన్స్ యూజ్ చేసాము. కింద పైన సైడ్ ఏమో మనం మూన్స్ గోల్డ్ అయితే యూజ్ చేసి చేసామండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎస్ షేపు, బిగ్గెస్ట్ షేప్లో నెమలికంఠం అండ్ స్మాలెస్ట్ షేప్లో నెమలికంఠం యూజ్ చేసి చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి 8K ఐ షేప్లో ఎల్లో కలర్ యూజ్ చేసి చేసామండి. ఎల్లో అండ్ పింక్, మిడిల్లో వచ్చేసి పింక్ పెట్టాము. అన్నిటిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా పెట్టాము దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది వచ్చేసి వి షేప్లో బ్లూ కలర్ని అయితే పెట్టాము. సో చూసారు కదా, వీటిలో ఏది కూడా కలర్ రిపిటేషన్ లేదనమాట. డిఫరెంట్ శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ కొంచెం బిగ్ స్టడ్స్ ఇష్టపడే వాళ్ళు ఇవైతే ప్రిఫర్ చేయొచ్చు. సో చూసారు కదండి, ఈ రోజు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి బ్యాంగిల్స్ మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.